నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఆదివారం శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల సమర్పణ అనేది జరగనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మన ఆలయ పరిసర ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే బారిగేట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గోల్కొండలో స్టార్ట్ అయినటువంటి బోనాల ఉత్సవాలు అనేవి ఒకవైపు బలగంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, ఇంకోవైపు శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ ఆదివారం రోజు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల సమర్పణ అనేది జరుగుతుంటుంది. ఆ రోజే ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా బోనాల ఉత్సవాలు అనేవి జరుపుకుంటూ ఆ రోజు అందరూ కూడా ఆ రోజు ఇంట్లో బోనాలు చేసుకుంటూ దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్లో బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆదివారంతో ఇక్కడ నగరంలో ఆషాఢ బోనాల సమర్పణ అనేది మిగిలినది. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి ఏ విధంగా ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు, ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా బారిగేట్స్ ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఈజీగా దర్శనం అయ్యే విధంగా బోనాలు తీసుకొచ్చే వాళ్ళకు కూడా దర్శనం అనేది ఈజీగా ఎందుకు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అమ్మవారి రూపం అనేది. మొత్తం మీద ఆ రోజు మొత్తం కిక్కిరిసిపోతుంది. ఇటు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇటు నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి దాదాపు లక్షల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. నెక్స్ట్ రోజు రంగం కావచ్చు, పలహార బండ్లు, ఊరేగింపు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోవైపు నిన్నటి వరకు కూడా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు అనేవి జరిగాయి. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. ఇంకా రేపు ఆలయాన్ని మొత్తం కూడా ముస్తాబు చేశారు. ఎందుకంటే ఎల్లుండే బోనాలు కోవడంతో పెద్ద ఎత్తున కూడా ఆలయాన్ని ఎంతో అందంగా అలంకరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బోనాల సమర్పణ ఈ రోజు గురువారం కావడంతో ఇటు బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఇబ్బంది ఉండడంతో ఇటు పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఈసారి 117వ వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు జరిగిన బోనాలు ఒక్కెత్తైతే ఇప్పుడు జరిగేటువంటి ఓల్డ్ సిటీలో జరిగేటువంటి శ్రీ సింహవాహిని బోనాలు మరో ఎత్తు. ఎందుకంటే ఆ రోజు నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇటు బోనాల సమర్పణ అనేది జరుగుతుంటుంది. అండ్ ఇప్పుడు జరిగేటువంటి బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మనతో పాటు ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. జరిగే ఆలయ ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి, ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? 11వ తేదీన శిఖర స్థాపన ధ్వజారోహణం కార్యక్రమంతో ప్రారంభమైంది. మన కోత్వాల్ ఆనంద్ గారు, అలాగే కర్ణన్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇరువురు చేతుల మీదుగా ఆ రోజు అమ్మవారికి శిఖర పూజతోటి ప్రారంభమైన ఉత్సవాలు. ఆ రోజు నుంచి ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నాం. ఈరోజు అమ్మవారికి పుష్పాలంకరణ పూజ ఉంటుంది సాయంత్రము. అలాగే ఈ సంవత్సరము 15 నుంచి 20 లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. దానికి తదనుగుణంగా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని విభాగాల వారి నుంచి మేము సహాయ సహకారాలు తీసుకుంటూ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అలాగే షీ టీమ్స్ని ఏర్పాటు చేయడము, ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకు, వచ్చే వాళ్లకు అందరికీ సదుపాయాలు ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యం కానివ్వండి, ప్రసాద పంపిణీ కానివ్వండి, క్యూ లైన్లలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. అలాగే హెల్త్ క్యాంపులు కూడా 2 చోట్ల ఏర్పాటు చేస్తున్నాము. ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా తీసుకోవడము, వృద్ధులకు సత్వరమే దర్శనమయ్యేటట్టు వాళ్ళకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా వాళ్ళకు దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ 20-21 తేదీల్లో జరిగే బోనాల జాతరలో వచ్చే జనాలకు అన్ని రకాల ఏర్పాట్లు ఆలయ కమిటీ చేస్తుంది. నిన్ననే శాకంబరి పూజ కూడా ఘనంగా జరిగింది. అలాగే ఈ రేపు కుంకుమార్చన కార్యక్రమంలో కూడా మేము మన హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్రన్న గారికి కూడా రావాలని ఆహ్వానించడము, వారు ఒప్పుకోవడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు. రేపు ఆమె చేతుల మీదుగా 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం రేపు ప్రారంభమవుతుంది. అలాగే ఆదివారం రోజు ఉదయం మహాభిషేకము అండ్ అమ్మవారికి బోనాల నుంచి ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం శాంతి కళ్యాణము సాయంత్రం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సోమవారం రోజు పోతురాజు స్వాగతము, ఘటాలకు స్వాగతము, అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. నగరంలో జరిగే బోనాలన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ జరిగే సింహవాహిని బోనాలని ఎక్కువ ఎత్తు, విఐపి తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు గతం కన్నా ఈసారి పెరిగే అవకాశం ఉందా క్రౌడ్? నిజమే, విఐపీల తాకిడి ఇక్కడ ముఖ్యంగా చాలా ఉంటుంది. చాలామంది మంత్రులు కానివ్వండి, వివిధ శాఖల అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అమ్మవారి దర్శనానికి ఆ రోజు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినా కానీ ఒక ప్రత్యేక క్యూ లైన్ ద్వారా వాళ్ళకు దర్శనం సత్వరం చేసి
మామూలు భక్తులకు ఎవరైతే బోనాలు తీసుకొని క్యూ లైన్లో ఉన్న మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకోబోతున్నాము. అలాగే ఈరోజు బోనాలది ప్రభుత్వము ఏదైతే ఉచిత బస్సు సదుపాయం కల్పించిందో దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మహిళలు పక్క రాష్ట్రాల నుంచి అండ్ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనం కోరుకుంటున్నారు. మహిళలు అందరూ కూడా రేపు కుంకుమార్చనలో కనీసం ఒక 5,000 మంది కుంకుమార్చనలో పాల్గొనబోతున్నారు. దానికి తదనుగుణంగా ప్రత్యేక షెడ్డు అలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. 11 మంది పంతులతోటి రేపు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఎవరి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు బంగారు బోనం సమర్పించనున్నారు ఈ సంవత్సరం. అలాగే ముఖ్యమంత్రి వర్యులు మాననీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఆహ్వానించబోతున్నాము. ఆయన ఢిల్లీలో ఉన్నారు. రేపు మేము వాళ్ళని కలిసి ఆయనను కూడా ఇది రాష్ట్ర పండుగ కనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలయ విస్తరణ కూడా చేయాలని శాసనసభలో కూడా ఆయన ప్రకటించి ఉందన్న ఆయన రాక కూడా మాకు ముఖ్యం. ఈ వచ్చే సంవత్సరం లోపల ఆలయ విస్తరణ జరిపి అమ్మవారికి కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద స్థాయిలో పెద్దమ్మ దేవాలయం కానివ్వండి, బల్కంపేట దేవాలయం ఏ విధంగా అయితే విస్తరించిందో ఆ విధంగా అమ్మవారి ఆలయ పునఃస్థాపన జరగాలని మేము కోరుకుంటున్నాం. వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తుంటారు? భక్తులందరూ ముఖ్యంగా మహిళలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏదైనా పరిచయం లేని వ్యక్తులు ఎలాంటి పదార్థాలు ఇచ్చినా తీసుకోకూడదు. అలాగే తమ పిల్లల్ని చిన్నపిల్లల్ని భద్రంగా చూసుకోవాలి. క్యూ లైన్లో వాళ్ళని ఎక్కడ పోనీయకుండా అది తీసుకోవాలి. షీ టీమ్స్ కూడా మేము ముఖ్యంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసాం. ఆకతాయిలు ఎవరైనా ఏడిపిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళను అదుపులోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే లక్షలాది జనం వచ్చే ఇక్కడ రోడ్డు కూడా చాలా 40 ఫీట్ల రోడ్డు చాలా జనసంద్రంతో మునిగి ఉంటుంది కనుక ఎవరు ఎలాంటి ఆకతాయి పనులకు చేసినా పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు మాత్రం సత్వరమైన దర్శనం అయ్యేటట్టు ప్రత్యేక క్యూ లైన్ బోనాలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓల్డ్ సిటీ బోనాలు అంటే కొంచెం సెన్సిటివ్ ఏరియా, ఎక్కువ మంది కూడా బయట ఉన్నటువంటి బందోబస్తు కంటే ఇక్కడ ఎక్కువ బందోబస్తు ఉంటుంది. ఏమని చెప్తారు దీని గురించి? ఏం లేమ్మా, ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా మహిళలతో భక్తులతో మనవి ఆదివారం సోమవారం 20-21 రోజు ఈ లాల్ దర్వాజా బోనాలు పేరిట హైదరాబాద్ నగరం నుంచి చాలా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులని ఉపయోగించి అమ్మవారి దర్శనానికి అందరూ ప్రజలు రావాలని మేము మనస్ఫూర్తిగా మా దేవాలయ కమిటీ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి వచ్చిన 1-2 గంటల వ్యవధిలోనే వారికి దర్శనం చేయించే విధంగా మా దేవాలయ కమిటీ వాలంటరీ వ్యవస్థ, అదేవిధంగా ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు క్యూ లైన్, ప్రాపర్ క్యూ లైన్ లేడీస్కి జెంట్స్కి, అదేవిధంగా బోనంతో వచ్చే మహిళలకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విఐపీస్ కూడా సపరేట్గా ఎంట్రీ చేయడం జరిగింది. సో నిర్భయంగా మా భక్తులతో మనవి, అమ్మవారి ఉత్సవాలకు బోనాల ఉత్సవాలకు బాగా రండి, అమ్మవారి దర్శనం చేయించుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ టైమ్లీ చాలా రివ్యూస్ చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ విభాగంతో పాటు జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా లాల్ దర్వాజా బోనాలకు ఏకీకృతమై అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడానికి వాళ్ళకు ముందుకు వస్తారు. సో మీరు భక్తులతో మనవి నిర్భయంగా అమ్మవారి దర్శనానికి రావాలి అని మేము కమిటీ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. అంటే బోనాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో నెక్స్ట్ జరిగేటువంటి రంగం పలహార బండ్లు కూడా అంతే ప్రత్యేకత. దీనికి సంబంధించినటువంటి ఎలా ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? అమ్మ, సండే రోజు మధ్యరాత్రి 1 గంటలకు బలిగంప ఊరేగింపు ఉంటుంది. బలిగంప ఊరేగింపు అనంతరం మార్నింగ్ 6 గంటలకు సండే రోజు 21వ తారీఖు రోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి మహాభిషేకం నిర్వహిస్తారు. దాని అనంతరం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తండోపతండాలుగా ఈ ప్రాంతమే కాకుండా మన హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది, లక్షలాది మంది అమ్మవారికి బోనాలు తీసుకొని వస్తారు. ఆ బోనాల కార్యక్రమం అనంతరం సాయంత్రం 8 గంటలకు వేదిక పైన ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. దాని ఆ మొదటి రోజు నెక్స్ట్ డే సోమవారం రోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో పోతరాజు స్వాగతం. పోతరాజు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఈ గ్రామం అంతా చుట్టూ తిరిగిన తర్వాత రంగ కార్యక్రమం ఉంటుంది. 4 గంటల ప్రాంతంలో రంగ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత చివరగా బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని లాల్ దర్వాజా మోడ్, శాలిబండ,
చార్మినార్ మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో 2025 బోనాల ఉత్సవం పరిసమాప్తం అవుతాయి. ఆదివారం జరిగే బోనాలకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఎక్కడి వరకు వచ్చాయి? అమ్మ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి తండోపతండగా రాబోతున్నారు. కాబట్టి దానికి అన్ని సువిధగా గవర్నమెంట్ వారు మాకు అన్ని విధాల ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలే కానీ, ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళే కానీ, మెడికల్ వాళ్ళే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళే కానీ అన్ని విధాల సౌకర్యాలకు మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సూచనలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏ విధంగా చేద్దాం, ఎక్కడ ఏం చేద్దాం, ప్రసాదన పంపిణీ కానీ ఇంకా ఏదైనా ఉండని. ఎందుకంటే మహిళలు ఇప్పుడు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే మనకు బస్సు ఫ్రీ పెట్టినరో దాని వలన మనకు ఇంట్లో ఉన్న భక్తులు లేడీస్ చాలా రావడం జరుగుతుంది. పిల్లలు కానీ లేడీస్ కానీ వాళ్ళకి అన్ని విధాల సువిధ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోనాలు తేవడం జరుగుతుంది. ఎంసీహెచ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు బోనాలు రావడం జరిగింది. మళ్ళీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చతిర్నాక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు బోనాలు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కొద్దిసేపట్లో మాకు ఉమ్మడి దేవాలయాల బోనాలు కూడా రాబోతున్నాయి. అంతకు ముందుకు మా ఇక్కడ ఢిల్లీ స్వీట్ హౌస్ వాళ్ళు చెప్పన్ భోగు కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారికి నైవేద్యం ఎక్కియడం జరిగింది. అలాగే అమ్మవారికి ఎంతోమంది భక్తులు ఎంతో పెద్దగా మొక్కులు ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తండోపతండోగా రావాల్సింది జరుగుతుంది. అందరికీ అన్ని విధాల సౌకర్యాలు జరుగుతాయి. ఆదివారం రోజు జరిగినటువంటి సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అంటూ కూడా ఒకవైపు ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనం ఇక్కడ రోడ్డు కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడికక్కడ బారిగేట్స్ ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. కంప్లీట్గా రేపు నైట్కి పూర్తిగా బ్లాక్ చేసేసి ఓన్లీ ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వాళ్ళకి మాత్రమే అలో చేసే అవకాశం ఉంది. మొత్తం ఎల్లుండి నుంచి కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక్కడ ఇంకోవైపు ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇది విఐపీ స్టేజ్. ఇక్కడికి వచ్చి ఎవరైనా విఐపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళు ప్రసంగిస్తారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారి బోనాలతో పాటు వార్షిక ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. ఈసారి 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇటు అమ్మవారికి ఎంతో ప్రత్యేకత ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తూ ఉంటారు. ఒకవైపు మూసి వరదలు వచ్చినప్పుడు అమ్మవారికి అటు నిజం రాజు అక్కడ అమ్మవారికి షాటలో బంగారు షాటలో అటు పసుపు కుంకుమ ఇచ్చిన అనంతరం అక్కడ వరదల దగ్గర ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి చివరి ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు అనేవి సమర్పిస్తుంటారు. ఆ రోజు ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా బోనాల పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటాం, ఈ సంవత్సరం కూడా అంతే అంగరంగ వైభవంగా జరుపుకొని ఉన్నారు. ఏమైనా ప్రభుత్వం తరఫున కూడా అటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే కంటే ఈ సంవత్సరం దాదాపు 20 నుండి 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అనంతరం జరిగేటువంటి రంగం కావచ్చు పలహార బర్ల కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవం జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిపేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చిన భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన వచ్చిన భక్తులు ఎలాంటి భయం లేకుండా ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు కావచ్చు గోల్కొండ ఆడ ఏ విధంగా వెళ్తాము ఇక్కడ కూడా అదే విధంగా రావాలి. ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా తావు లేకుండా అడుగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారంటూ కూడా ఒకవైపు ఆలయ కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి లాల్ దర్వాజా ఢిల్లీ మిఠాయి వాటిక వ్యవస్థాపకులు మా బ్రదర్ రమేష్ గౌడ్ గారు గత 15 సంవత్సరాలుగా ఈ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా వివిధ రకాల మిఠాయిలు ఇచ్చి అమ్మవారికి ప్రసాదంగా మరియు భక్తులకు ఇక్కడనే పంచుతూ అమ్మవారి సేవలో 15 సంవత్సరాలుగా ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసి అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు 56 రకాల స్వీట్లు ఇచ్చి 15 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు. ఇక్కడ అమ్మవారి జాతరకు ఎవ్రీ టైం ఘనంగా ఏర్పాట్లు జరుగుతాయి. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఇవాళ రమేష్ గౌడ్ చొప్పన్ భోగ్ స్వీట్లతో అమ్మవారి ఓడి బియ్యం పోసి
ఇవాళ పూజ జరపబడినది. అన్నయ్యకు 10-11 బ్రాంచులు ఉన్నాయి ఇక్కడ ఓల్డ్ సిటీలో. ఇంకా ఇంకా మంచి నడవాలని మా కోరిక, అమ్మవారి కోరిక, లాల్దర్వాజ సింహవాహిని మంచి నడవాలని మా కోరిక. నగరంలో జరిగే ఆషాఢ బోనాలకు ఇటు ఉమ్మడి దేవాలయాల శాఖ తరపున ఇటు అమ్మవారికి బంగారు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ రోజు శ్రీ సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారు. మీతో కూడా మాట్లాడదాం. ఉమ్మడి దేవాలయాల తరపున అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారు. ఏం చెప్తారు? అన్ని దేవాలయాలు కూడా సమర్పిస్తున్నారు. అందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. అమ్మవారికి బోనం సమర్పించడం ఒక సాంప్రదాయం. బోనం అంటే భోజనం. అమ్మవారికి ఒక పూట భోజనం పెట్టి అమ్మ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు, మమ్మల్ని అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని చెప్పేసి మనం బోనం సమర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ పూర్వీకులు వారందరూ కలిసికట్టుగా అమ్మవారికి ఏదైతే కుండలు పెడతాం దానికి ప్రత్యేక స్పెషల్గా బంగారులో పెట్టి బంగారు బోనం సమర్పించడం అని చెప్పేసి ఒక ఆనవాయితీగా దాదాపు 2018 నుండి వస్తుంది. మాకైనంత వీలైనంత వరకు ఎంత మంచిగా మా అమ్మవారికి పెట్టుకుంటే అమ్మవారు మన అంత సుఖ సంతోషాలతో చూస్తారనే నమ్మకం ప్రజలలో ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం 2018 నుండి సప్తమాతృలకు సప్త బంగారు బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 7వ ఆఖరి బంగారు బోనం కార్యక్రమం. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. మరి లాస్ట్కి వచ్చినాం. మరి ఇంకో 2 రోజుల తర్వాత 20వ తారీఖు నాడు మన బోనాల పండుగ ఉంది. లక్షలాది మంది వివిధ దేవాలయాల్లో అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. వారి అందరూ బాగుండాలని కోరుకుంటూ బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయినాక 21వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ ఊరేగింపులో వివిధ దేవాలయాల నుండి వారి ఘటాలతో ఊరేగింపుగా దాదాపుగా 30-35 దేవాలయాలు, ఒక్కొక్క గుడి నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఊరేగింపుగా నయాపూల్లోని ఢిల్లీ దర్వాజా వరకు ఓ ఊరేగింపు సాగుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తారు. ఆషాఢ బోనాలు ఏ విధంగా ఉన్నాయి? అనుకున్న విధంగా ఉన్నాయి? ఇంకా ఎక్కువ ఉన్నాయి? అమ్మ మళ్ళీ చెప్పండి. ఈసారి ఆషాఢ మాసం బోనాలు ఏ విధంగా జరిగాయి? మీరే అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చారా జనాలు? ఈసారి మొదటి ఇంకా ఎక్కువ గ్రాండ్గా, ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు బంగారు బోనం కార్యక్రమంలోనే ప్రజలు వెన్నంటూ ఉండేసి అందరూ వస్తున్నారు. ప్రజలు కాకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. జిహెచ్ఎంసీ దాదాపుగా 15.5 కోట్ల రూపాయలు వివిధ దేవాలయ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసి 15,000 నుండి దాదాపుగా 10 లక్షల వరకు వివిధ దేవాలయాలకు ఫండ్ ఇచ్చి అంటే కార్యక్రమం బాగా జరిగే విధంగా చేస్తారు. అదేవిధంగా మీరు వెనుక చూస్తుండవచ్చు ఈ ఆర్చులు ఉన్నాయి. ఆర్చ్ దాదాపుగా ఒక 65 ఆర్చులు శాంక్షన్ చేయడం జరిగింది ఓన్లీ ఓల్డ్ సిటీ వరకు పరిమితమై. అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ R&B డిపార్ట్మెంట్ కానివ్వండి, మరియు INPR డిపార్ట్మెంట్ నుంచి వివిధ డిపార్ట్మెంట్ శాఖల నుంచి కూడా ప్రభుత్వం పరంగా సహకారం అందుతుంది. ప్లస్ ఈ ప్రజలు కూడా మమేకమై ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. థ్యాంక్ యూ.